ఇప్పుడు క్విజ్ కలిగి ఉంటా. ఇటు చాలామంది ఉన్నారు, ఇటు కొంచెం మందే ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ ప్రైజులు వస్తాయి. కొంచెం మంది ఇటు రండి, కొంతమంది ఇటు రండి. ఇటే ఉంటారా? ఓకే. ఫస్ట్ ప్రశ్న, మీరు ఏ, మీరు బి. ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రైజులు తెచ్చుకుంటారో, తక్కువ మంది ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రైజులు తెచ్చుకుంటారో చూద్దాం. ఫస్ట్ ఏ వాళ్ళకి, మీరు ఏ, మీరు బి. ఏ వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ అడుగురా. మిక్కిలి చక్కనిది, బహు చక్కని చిన్నది. ఒక్కరెవరు హ్యాండ్ రేస్ చేసి చెప్పాలి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మిక్కిలి చక్కనిది, బహు చక్కని చిన్నది. మిక్కిలి చక్కనిది ఎవరు, బహు చక్కని చిన్నది ఎవరు? ఒక్కరెవరైనా హ్యాండ్ రేస్ చేసి వాళ్ళు చెప్పాలి. హోరేబ్లో లాస్ట్ టైం ఎవరన్నా అటెండ్ అయ్యాడంటే వాళ్ళకి తెలుస్తుంది. అంటే హాఫ్ క్వశ్చన్ ఇది, మిగతా హాఫ్ కొత్త క్వశ్చన్. బి వాళ్ళు అంటారు. ఏ వాళ్ళు చెప్పలేరా? చెప్పండి. ఇంకొకటి అక్క. మిక్కిలి చక్కనిది, బహు చక్కని చిన్నది. ఎక్క చెప్పినారక్క. రెండింటికి ఆన్సర్ చెప్తేనే ప్రైజ్ ఇస్తాం. నెక్స్ట్ బి వాళ్ళకి ఇచ్చేద్దామా? బి వాళ్ళు ఈసారి మాకే ప్రైజ్లు ఎక్కువ వస్తాయమ్మా. ఇంకొకసారి వినండి క్వశ్చన్. బి వాళ్ళు మిక్కిలి చక్కనిది, బహు చక్కని చిన్నది. చక్కనిది అనేది చాలామందికి రాయబడింది, కానీ బహు చక్కని చిన్నది కరెక్ట్గా బైబిల్లో ఉన్నది. ఓకే, చెప్పగలరా లేదా? చెప్పే. సరే, రిఫరెన్స్లతో చూద్దాము. మాకే ఈ ప్రైజ్. ఇది మొదటి రాజులు 1వ అధ్యాయం. ఇంగ్లీష్ కావాలక్క? వద్దు కదా. ఫస్ట్ కింగ్స్. ఆ రెఫరెన్స్ చెప్పిన తర్వాత చెప్తున్నా. ఫస్ట్ కింగ్స్ 1st చాప్టర్ 4th verse. ఆన్సర్ తెలిసింది కదక్క? ఒకసారి చెప్పు. 1:4. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి. బహు చక్కనిదై ఉంది. ఓకే, ఫస్ట్ది అక్క అభిషగు. బహు చక్కని చిన్నది అభిషగు. దీని రెఫరెన్స్ ఫస్ట్ కింగ్స్ 1st చాప్టర్ 4th verse. చక్కని చిన్నది రిబ్కా, జెనసిస్ 24:16. ఫస్ట్ ప్రైజ్ మాకే. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు బి వాళ్ళకి జాగ్రత్తగా వినండి. ఈజీగానే ఉన్నట్టున్నాయి, చాలా కష్టంగా ఉన్నాయి కదా. జాగ్రత్తగా వినండి. బేతనియలో అత్తరు ఎవరిది, సీమోన్ ఇంటిలో అత్తరు ఎవరిది? ఈ క్వశ్చన్స్ నేను అయిపోయిన తర్వాత అక్క పొద్దున్నే చెప్తా అంటే భయపడుతున్నా ఆన్సర్ ఎక్కడ వచ్చేస్తుందని. 2 చెప్పాలక్క. అక్క ఈరోజు మార్నింగ్ అక్క చెప్పినారు కాబట్టి దాని రెఫరెన్స్ చెప్పాలి. ఇంకొక దానికి జస్ట్ ఆన్సర్ చెప్పినా పర్లేదు. బేతనియలో అత్తరు ఎవరిది, సీమోని ఇంటిలో అత్తరు ఎవరిది? గ్రూప్గా చెప్తున్నారు. ఫస్ట్ చెప్పండి. బేతనీలో అత్తరు ఎవరిది? నాకు ఒకటి చెప్పారు, అది అక్క విత్ రెఫరెన్స్ చెప్పారు. సెకండ్ది అక్క సీమోని ఇంటిలో అత్తరు ఎవరిది? ఈజీ అది. ఇప్పుడు ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? బాగా చెప్పినారు. ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి?
దా రమ్మా నీకేమంటదిరా. బేతనియలో అత్తరు మరియది, జాన్ 11:2 ఉంది, 12:3. రెండవది సీమోన్ ఇంటిలోది పాపాత్మురాలైన స్త్రీ, లూకా 7:37, లూక్ 7:37. ఓకే ఇది బాగా తెలుసుంటుంది కానీ బాగా వింటే అర్థమవుతుంది. ఓకే. మూలిగే భర్తపై మురికి మాటలు పలికి ముక్తి భక్తి విడిచి ముక్కు ముచ్చుకోమంది. విచిత్రంగా ఉన్నాయి క్వశ్చన్స్. ఏ వాళ్ళు? మూలిగే భర్తపై మురికి మాటలు పలికి ముక్తి భక్తి విడిచి ముక్కు ముచ్చుకోమంది. ఈజీ అది. వెరీ గుడ్. యోబు భార్య. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. రాయడం భలే రాసినారు. ఇప్పుడు ఎవరు? బి వాళ్ళు కదా. బి వాళ్ళు. ఒకటి ఈజీ ఒకటి టఫ్ ఉంటుంది. దాచిపెట్టి రక్షింపబడే, దాచిపెట్టి హీనపరిచే. దాచిపెట్టి రక్షింపబడే, ఈ ఆన్సర్ వచ్చు. రెండోది దాచిపెట్టి హీనపరిచే. హీనపరిచే అంట. దాచిపెట్టి రక్షింపబడే. కరెక్ట్ ట్రాన్స్లేషన్. రండి రండి రా మెర్సి. ఫస్ట్ది రాహాబు, జాషువా 6:17, సెకండ్ మీకాలు, సెకండ్ శామ్యుయల్ 6:16. మీరు అక్క ట్రాన్స్లేషన్కి వస్తుంది. ప్రైజ్ నీకే అక్క. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు? ఏ వాళ్ళ? ఏ వాళ్ళకి ఎన్ని ప్రైజ్లు వచ్చినాయి? ఒకటే కదా. బి వాళ్ళు 2 వచ్చినాయా? వీళ్ళు ఎక్కువ మంది ఉన్న ఓడిపోతున్నారు, అందుకే ఇటు రండి అని చెప్పిన నేను. నెక్స్ట్ క్వశ్చన్. భర్తతో ఏకమై చచ్చిపోయే, భర్తకు సహకరించి పౌలుకు జత పని వారాయే. చాలా ఈజీ. With husband and she died, and being united with husband, she served along with Paul. రెండిటికి ఆన్సర్ చెప్పాలి. రెండు చెప్పాలి. First First united ది. with husband and భర్తతో died. ఏకమై చచ్చిపోయే. చెప్పు. ఒకటి కరెక్ట్. సెకండ్ అననీయ మెన్ కదక్క. అననీయ కాదు కదా ముఖ్యము, ఎవరి పేరు చెప్పాలి. రెండోది భర్తకు సహకరించి పౌలుకు జత పని వారాయే. చాలా ఈజీ. యునైటెడ్ విత్ హస్బెండ్, షీ సర్వ్డ్ అలాంగ్ విత్ పాల్. ప్రైజ్ ఎట్లా ఇవ్వాలి చెప్పండి. సౌజన్య చెప్పింది లేండి. ఫైనల్ దా సౌజీకి ఇద్దాంలే. సపీరా యాక్ట్స్ 5:10, ప్రిస్కిలా రోమన్ 16:3. ఇప్పుడు బి వాళ్ళు. ఇది చాలా ఈజీ కానీ బాగా వినాలి. వెనుక ముప్పు తిరిగితే ఉప్పు, కథ ఏందో చెప్పు. అక్క చెప్పారు. అక్క చెప్పారు. ఏంది బర్ల చెప్పు. వెనుక ముప్పు తిరిగితే ఉప్పు, కథ ఏందో చెప్పు. If you turn back, you'll become salt. What is the story? Who is that? లోతు భార్య, జెనసిస్ 19:26. ఇది రెఫరెన్స్ అడిగిందండి, అది ఈజీగా చెప్పండి. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. ఏ విధానంలో క్వశ్చన్ అడిగినా చెప్తున్నారు మీరు, చాలా జ్ఞానంతో ఉన్నారు. నెక్స్ట్ ఏ వాళ్ళు? ఏ వాళ్ళ బి వాళ్ళ? సరిగ్గా చెప్పండి. నిజమా? ఓకే. బావిలో మనుషులను దాచిన స్త్రీ. Who hid the people in the well? ఒక స్త్రీ. నువ్వు చెప్తావా? బావిలో మనుషులను దాచిన స్త్రీ. ఒక ఇల్లాలు. లొకేషన్ చెప్పాలి. ఇల్లాలు పేరు తెలియనప్పుడు ఆ లొకేషన్తో చెప్పాలి. సమరయ స్త్రీ గురించి పేరు తెలియదు కాబట్టి సమరయ స్త్రీ. సో ఆ బావిలో దాచిన ఆ ఇల్లాలు ఎవరు? రిఫరెన్స్. యూ హావ్ టు సే ద రిఫరెన్స్. లొకేషన్ రిఫరెన్స్. బావిలో దాచిపెట్టిందా? అంటే ఇప్పుడు ఇల్లాలు కదా, ఆమె పేరు తెలీదు. సమరయ మీరే లొకేషన్ చెప్పాలక్క. విచ్ ఏరియా దట్ ఆ స్త్రీ పేరు లేదు కాబట్టి ఆ స్త్రీ in which place it happened, to which area that woman belonged to. A question. బావిలో మనుషులను వాళ్ళు దాచిన స్త్రీ. చెప్పొద్దు, ఆలోచనలో ఉండండి. తెలిసినా చెప్పొద్దు. రాహేల్ అంట. పేరు లేదక్క ఆమెకి. That woman's name is not రాయబడదు. mentioned. Woman's name is not mentioned.
దానికి ఏం చెప్పాలి ఆన్సర్? One woman hid spice in the well. In which area it happened? In which location it happened? వాళ్ళు దావీదు మనుషులు. ఓకేనా? బి వాళ్ళకి ఇద్దామా? ఏ వాళ్ళు చాలా డల్గా ఉన్నారు. ఇద్దామా బి వాళ్ళకి? బి వాళ్ళు చెప్పండి. Location Sec- కాదు. లొకేషన్ గుర్తులేదు. 2 శామ్యూయల్ సరే, ఇది కూడా మాకే. మా ఇద్దరికి 2 ప్రైజ్లు వచ్చినాయి సార్. 2 సమూయేలు 17వ అధ్యాయం 19వ వచనం. 2 శామ్యూయల్ 17:19. 18th వర్స్లో లొకేషన్ ఉంది. 18. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపాను కానీ వారిద్దరు వేగిరంగా పోయి బహురీములో ఒక ఇల్లు చేరి. బహురీము ఇల్లాలు. That woman belonged to a place called Bahurim. చాలా కష్టంగా ఉంది కదా ఈ క్వశ్చన్? కష్టంగా ఉందా? నెక్స్ట్. ఇప్పుడు ఎవరు? బి వాళ్ళే. అన్నీ బీకే పోతున్నాయి. బి వాళ్ళు జాగ్రత్తగా వినండి. నాటకాలు వేసి నాణ్యాలు తీస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? చెప్పండి. నాటకాలు వేసి నాణ్యాలు తీస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? They play, they earn money, but they also take out lives. బి వాళ్ళు. అన్నీ వీళ్ళకి టఫ్ అంటున్నారని క్వశ్చన్ కొంచెం నెక్స్ట్ అడిగింది. చెప్పమ్మా. కాదు కాదు కాదు. Drama, they play drama. so they earn నాటకాలు వేసి money. చాలా ఈజీ అది. మీరు అట్లా చెప్పొద్దు, ఆలోచన చేయండి, తొందరపడకుండా. అదే కరెక్టే, ఏదో సంథింగ్ చెప్పండి. ఆమె పేరు అక్క ఎవరి కుమార్తె? హేరోదియ అక్క కుమార్తె. already answer కరెక్ట్. చెప్పారు. వెరీ గుడ్, భలే ఉంది. మాథ్యూ question. 14:6. ఎవరు చెప్పింది? హేరోదియ కుమార్తె. బాగా చెప్తున్నారు మీరు ఇట్లాంటివి. బి వాళ్ళు బాగా చెప్తున్నారు. ఏ వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలి, వాళ్ళని డామినేట్ చేయాలి మీరు. మీకు ఈజీనే నాకు, కానీ బాగా ఆలోచించి ఆలోచించి చెప్పండి. చేయాలి. వెంటనే నూరేండ్ల చెప్పొద్దు. ముసలవ్వ ఏసును చూచి కొనియాడే. ఆమె పేరు, ఆమె గోత్రం. చాలా ఈజీ. The గోత్రం Gotram అక్క. tribe. కరెక్ట్. ఆషేర్. అన్న ప్రవక్తి ఆషేరు గోత్రికురాలు. లూక్ 2:36-38. సెకండ్ చాప్టర్ 36 and 38. ఏ వాళ్ళు సాధించినారు. ఓకే, నెక్స్ట్ బి వాళ్ళు. ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకరికి మూతి మూయబడే, మరొకరు మూలను కూర్చుండే. నేను చెప్పనా నేను ఒక్క నిమిషం చెప్తూ ఉండు. ఇప్పుడు ఎవరు? Old couple has got good news. One smiled and one died. ఇప్పుడు ఎవరు చెప్పాలి? One smiled and one's ఏ mouth was వాళ్ళ? shut. బి వాళ్ళ? B. నిజాయితీ ఒప్పుకున్నారు ఏ వాళ్ళు. వెరీ గుడ్. అసలు ఆ క్వశ్చన్ విన్నారా? క్వశ్చన్ అర్థమైందా? కరెక్ట్. జకరియా ఎలిజబెత్ కరెక్ట్. ఒకసారి మిగతా వాళ్ళందరికీ అర్థం అవ్వాలి కదా. చదువు. ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకరికి మూతి మొయ్యబడే, మరొకరు మూలనబడే. 5 months బయటికి రాలేదు, ఒకరికి మాటలు రాలేదు. శ్రీలత. ఆన్సర్ చెప్పండి. శ్రీలత. జకరియా ఎలిజబెత్. లూకా 1:20-25. ఒకరు ఇంట్లో కూర్చునేది, ఇంకొకరు మాటలు పోయేది. మిగిలింది కదా. ఏ వాళ్ళు? మొక్కుబడి నెరవేర్చ కొండలకెళ్ళి ప్రలాపించే. ఏంటంట? మొక్కుబడి నెరవేర్చే, కొండలకెళ్ళి ప్రలాపించే. ఈజీనా ఇది? కాదు. మొక్కుబడి నెరవేర్చ కొండలకెళ్ళి ప్రలాపించే. ఆహా. నెరవేర్చడానికి. In order to fulfill the oath. F. మోస్ట్లీ ఆన్సర్స్ అన్నీ స్త్రీల మీద. స్త్రీల మీదనే ఉంటాయి. కరెక్ట్.
ఎఫ్తా కుమార్తె. ఎవరు? ఒక్కళ్ళే చెప్పాలి, ఇద్దరు చెప్పారు. జడ్జెస్ 11:38. ఇద్దరు చెప్పినారు, ఎవరికి ప్రైజ్ ఇవ్వాలి? అక్క చేయి ఎత్తి చెప్పారు. రండి. నెక్స్ట్ బి వాళ్ళు. నా పేరు చెప్పాడు, నా వల్లే ఉండమన్నాడు, నీటిలో ఉంటాను, నేల మీదకి వస్తాను, నేను లేని పెళ్ళి చెప్పదనమండి, నేను జీవిని కాదు నిర్జీవిని. నేను చెప్తాను. ఒక్కళ్ళే చెప్పాలి, ఆలోచన చేయండి, ఒక్కరే. మళ్ళీ మళ్ళీ చెప్పు. నా పేరు చెప్పాడు, He told my నా వల్లే name. ఉండమన్నాడు, He asked me to be like it. నీటిలో ఉంటాను, I'll be in water. నేల మీదకి వస్తాను, I'll come onto the land also. నేను లేని పెళ్ళి చెప్పదనమండి, There is no delight in marriages without me. నేను జీవిని కాను నిర్జీవిని. I'm not living but non-living. సాల్ట్ కరెక్ట్. భలే రాసి. మాథ్యూ 5:13. ఈజీ అక్క మీకు. ఎవరైనా చిన్నపిల్లలు చెప్పండి, చిన్నపిల్లలు కానీ యంగ్ గర్ల్స్ కానీ. చెప్పిన వాళ్ళు చెప్పొద్దని చెప్పండి. అమ్మా నాన్న లేనిదాన్ని, అయినా నేను రాణి గారిని. అందుకే చిన్నపిల్లలు కానీ యంగ్ గర్ల్స్ కానీ. అందరు చెప్పినారు, ఎవరికి ప్రైజ్ చిన్న ఇవ్వాలి? పాపకి చెప్పావా? చెప్పిందా? చెయ్యి. ఇందా. నెక్స్ట్ బి వాళ్ళు. యుద్ధానికి ఒకరు వెళ్తే శత్రువుని ఇంకొకరు చంపారు. One went for war and another killed them. అందరు చెప్పొద్దు ఆన్సరు. ఎవరికి వచ్చి వాళ్ళు చేయొద్దండి. ఇంకొకసారి. యుద్ధానికి ఒకరు వెళ్తే శత్రువును మరొకరు చంపారు. ఆన్సర్ చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ట్రై చేయండి. నువ్వు చెప్పావు కదా ఆల్రెడీ. వాళ్ళు ఆన్సర్ కూడా స్ప్లిట్ చేసుకున్నారు. చెప్పని వాళ్ళు చెప్పడానికి ట్రై చేయండి. మళ్ళీ అంటే ఒకసారి చదువు. యుద్ధానికి ఒకరు వెళ్తే One went for శత్రువును war, మరొకరు చంపారు. but someone else killed that person. యుద్ధానికి వెళ్ళింది దెబోరా, మీది కానీ కాదు ఇప్పుడు. శత్రువును చంపింది మీ వాళ్ళు. యాయేలు. దెబోరా జడ్జెస్ 4:11, యాయేలు జడ్జెస్ 4:22. మేము అడిగే క్వశ్చన్స్ అర్థమవుతున్నాయా లేదా? అర్థమవుతున్నాయా? ఎవరు మాట్లాడడంలే, అర్థమవుతున్నాయా? ఓకే నెక్స్ట్. నేను ఒక యాజకుని భార్యను, I am a wife of a priest. నా మేనలును దాచి రాజును చేశాను, నేనెవరిని? I hid my nephew and I made వాళ్ళు? him king. అక్క మీరు కాదు. నేను యాజకుని భార్యను, నా మేనలును దాచి రాజును చేశాను, నేనెవరిని? సిస్టర్స్ మీటింగ్ కూడా విన్నాం మనం ఈ స్త్రీ పైన. అక్క ఇందాక చెప్పిన రెఫరెన్స్లో కొంచెం అట్లా ఉంటారు, కానీ టచ్ అవ్వలేదు. ఈరోజు చెప్పలేదు, ఈరోజు కాదు. ఈరోజు అక్క జస్ట్ అట్లా టచ్ అయినారు. I hid my nephew and made him a king. నేను యాజకుని భార్యను, I am a wife of a priest. నా మేనలుని దాచి రాజును చేసిన, నేనెవరిని? I hid my nephew and made him a king. చేయెత్తి చెప్పండి, అందరు ఇట్లా గ్రూప్ ఆన్సర్ ఇవ్వద్దు. Son of a king, daughter of a king also. కరెక్ట్. అక్క చెప్పారు యెహోషువ. పాటలో కూడా ఉంది కదా. 2 Kings 11:2. నెక్స్ట్ ఎవరిప్పుడు బి వాళ్ళ? చెప్పిన వాళ్ళు చెప్పొద్దు, ఎవరికి తెలిస్తే వాళ్ళు చెయ్యొద్దండి, గ్రూప్గా ఆన్సర్ చేయొద్దు. ఇప్పటి నుంచి ఇంకా ఈరోజు జరిగిన వర్తమానం మీద క్వశ్చన్స్ ఉంటాయి. వర్షిప్ మెసేజ్. దావీదు ఆయన ఆరాధించిన 9 అంతల అనుభవం లేదా 9 అంతలు కలిగిన గుణాలు ఏంటి? 9 virtues with what David worshipped the Lord. ఇప్పుడు ఎవరు? 9 చెప్పాలి. All 9 you have to mention. నిలబడి చెప్పు, గట్టిగా చెప్పు.
వెరీ గుడ్. ఓకే. బలము, కోట, శైలము, రక్షణ, కేడము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, దేవుడు, ఆశ్రయము. నెక్స్ట్ ఏ వాళ్ళు? ఇవి ఆన్సర్లు పెద్ద పెద్దవి, అన్నీ చెప్తేనే ప్రైజ్ ఇస్తాం, 1, 2 చెప్తే ఇయ్యం. చేయెత్తి చెప్పండి. మార్త వాక్యానికి చోటివని కారణాన్ని బట్టి మార్త ఏ విధంగా వ్యవహరించింది? వద్దా? పో. ఏమన్నా? మార్త దేవుని వాక్యానికి చోటివ్వని కారణాన్ని బట్టి ఎలా వ్యవహరించింది? అక్క తెలిస్తే చెయ్యొద్దండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రైజ్ వచ్చింది కదా. ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దాం. అక్క చాలా స్టార్టింగ్ ఈజీ, చెప్పే స్టార్టింగ్లో చెప్పింది. అట్లా కాదు, చెయ్యెత్తితే వస్తే చెయ్యొద్దండి, మేము అడిగితే చెప్పండి. మార్త దేవుని వాక్యానికి చోటివ్వని కారణాన్ని బట్టి ఎలా వ్యవహరించింది? నిలబడు. ప్రైజ్ తీసుకొని వాళ్ళు. కీర్తి నీకు వచ్చిందా? చెప్పు. చెప్పు 4 విషయాలు. అందరు అందించొద్దు, అందిస్తే మాత్రం ప్రైజ్ ఎవరికి ఇయ్యం. అక్క కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ 4 స్టెప్స్ చెప్పినారు, అవి చెప్పండి. అక్కడ ఉన్నది కాకుండా అక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి 4 పాయింట్స్లో చెప్పినారు, అది. ఆన్సర్ చెప్తే కూర్చున్న వాళ్ళు బి వాళ్ళకి ఇస్తాను. ఇంకెవరైనా చెప్తారా? తిని చెప్తా. అది కూడా వచ్చింది, అంటే అవిధేయత. కరెక్ట్గా అక్క చెప్పింది చెప్పాలి. ఎలా ఆమె అంటే ఆమె యాక్షన్స్ ఎలా ఉండింది అనేది కూడా అక్క చెప్పినారు. ఫీబే చెప్తావా? నిలబడి అక్క చెప్పండి, నిలబడి చెప్పండి. తొందరపడింది. ఫోర్ పాయింట్స్ కరెక్ట్గా అక్క చెప్పినారు. అక్క 4 పాయింట్స్ చెప్పండి. చూసుకున్నారక్క? బుక్ ఓపెన్లో ఉంది అక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. అవిశ్వాసం వచ్చింది. వెరీ గుడ్. అక్క హెల్ప్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆజ్ఞాపించింది. ఆజ్ఞాపించడము దేవునికి అంటే దాని అర్థం ఏంటి? లోబడలేదంటే అవిధేయత చూపింది. వెరీ గుడ్. తొందరపడింది, ఒంటరితనంగా ఫీల్ అయింది, అవిశ్వాసము, తర్వాత అవిధేయత చూపిస్తావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బి వాళ్ళ రెడీగా ఉండండి. దేవుని వాక్యం వేటితో పోల్చబడింది అనేది అక్క చాలా చెప్పారు. 10 కరెక్ట్గా చెప్పాలి. 10 చెప్పిన వాళ్ళకి ప్రైజ్. అవి చాలా ఉన్నాయి, మీకు తెలుసు కూడా. చాలా చెప్పారు. వితౌట్ రెఫరెన్సెస్ కొన్ని చెప్పారు ఓరల్గా, అంటే మనకు బాగా గుర్తుండిపోయారు. ఇంకొకటి విత్ రెఫరెన్సెస్తో కూడా చెప్పినారు. 10 అట్లీస్ట్ మెన్షన్స్. దేవుని వాక్యం దేనితో పోల్చబడింది అలా చెప్పొద్దండి. 10 చెప్తామంటే చెయ్యొద్దండి. ఈజీ. ఏంది ఆలోచన చేస్తున్నారు? నిలబడితే అయ్యే వస్తాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. 8 చెప్పారక, ఇంకా 2 అందించొద్దు. ఇంకొకటి అక్క, కృపావాక్యం. సజీవమైంది, సత్యమైనది, కృపావాక్యము, రక్షణ వాక్యం, నిర్మలమైనది, దివ్యమైనది, విశ్వాస సంబంధమైనది, వాగ్దాన రూపమైనది, అగ్ని, సుత్తె, పాలు, తేనె, అద్దం, నీరు, దీపము, నిరీక్షణ.
వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ వాళ్ళు? లాస్ట్లో అక్క చెప్తా వచ్చినారు. ఇవన్నీ కరెక్ట్గా చెప్తేనే ఈ క్వశ్చన్కి దేవుని యొక్క వాక్య ప్రభావం లేకపోవటానికి కారణాలేంటి? వాక్య ప్రభావం లేకపోవటానికి కారణాలేంటి? ఎన్ని ఉన్నాయి? 9 చెప్తారు. 9 9 చెప్తేనే ప్రైజ్. ఆలోచన చేయండి. నిలబడితే వస్తుంది ఆన్సర్, కూర్చుంటే ఆన్సర్ రాదు. నిలబడి ఒకటి చెప్తా ఉంటే మనకి బాగా గుర్తొస్తూ ఉంటుంది. చెప్పాలి. యవనస్తులు చెప్పండి అమ్మాయి, యవనస్తులు చెప్పాలి. 9 ఈజీ. ఆలోచన చేయండి. 9 ఎక్కడన్నా ఒకటి మర్చిపోతే అందిస్తాం, కానీ అన్నీ ఇవ్వం. చెప్పాలి. ట్రై చేయ కీర్తి. చెప్పు. ఫస్ట్ది నిర్లక్ష్యం ఉంది. చదవకపోవడము. దాంట్లో ఏముంది? వెరీ గుడ్. డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకున్నాం. 110 510? 110. చెప్పు. ఓకే. 3 ఆర్డర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ దాని గురించి చెప్తా, తర్వాత అక్క కంటిన్యూషన్ దాన్ని చెప్పి మళ్ళీ ఇది చెప్పినారు. ఫస్ట్ పాయింట్ మెసేజ్కి టచ్ అవుతుంది, దాని తర్వాత కొన్ని చూపించినారు. ఫస్ట్ది మేము చెప్పమా, తర్వాత మీరు చెప్తారా? దేవుని యొక్క వాక్య ప్రభావం లేకపోవడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ది క్లూ ఇస్తాం. ఫస్ట్ది ఏంటది? నమ్మకపోవడం. దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం అంటే నమ్మకపోవడం. దేవుని నమ్మకపోవడం. యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవడం. వాళ్ళ నమ్మిక గురించి అయిపోతూనే తర్వాత అక్క ఒక దాంట్లోనే చెప్తా వచ్చింది ఇవన్నీ దాదాపు. నేను ఒకటి ఇచ్చినాను, మీరు ఒకటి ఇచ్చినారు, ఇంక అన్ని మనం ఇస్తానే ఉంటాయి. తర్వాత మాంత్రిక గ్రంథాలు కాల్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పినారు. కరెక్ట్, ఆడ పాయింట్ చెప్తేనే హింట్ ఇచ్చినా కూడా వాటిని ఏం చేయాలి? ఇంకా సరే, బి వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఇది టోటల్గా అడుగుతున్నాం, ఎవరైనా చెప్తారా బి వాళ్ళు? అదే సీడ్ అండ్ ఎర్త్ దాంట్లోది ఆలోచన అంటే చాలా దాంట్లో వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చెప్పారక్క. బి వాళ్ళు ఎవరైనా చెప్తారా? మంచి జ్ఞాపక శక్తి కలిగిన వాళ్ళు మీరంతా. చెప్పలేదమ్మా. 3 కరెక్ట్గా ఎగ్జాక్ట్ అక్క. ఇప్పుడు విత్తనాల గురించి 4 చెప్పినారు కదా అక్క, 3 దాంట్లో ఈజీగా చెప్పేయచ్చు పాయింట్. యోగ్యమైన మనసు వస్తుంది. లేదు, యోగ్యమైన మనసు లేదు. ఒకటి. ఇప్పుడు ఇలా చెప్తే మేము ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? అక్కకి. సరే సరే, ఎట్లయితే మిమ్మల్ని ఒకటి అడుగుతాము, మిమ్మల్ని ఒకటి అడుగుతాం, అట్లా చెప్పండి. అక్క చెప్తారంట. చెప్పు. ఇంకా వేరు లేకపోవటం. 5 చెప్పావా? ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మీరు చెప్పండి ఒకటి. సేమ్ అక్క, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ దాంట్లోకి వస్తుంది. ధనమోసానికి అక్క ఒకటి చెప్పింది. అపేక్ష. నెక్స్ట్ మనలో ప్రభావం లేకపోవటానికి కారణాలు అవంతా ఇందాక చెప్పేస్తారు. అదంతా ఏదైతే 1 వర్స్ చెప్పినారో అదంతా ఒక్క పాయింట్. ఇంకా
ఇంకొకటి ఆచారాలు చెప్పారా? పారంపర్య ఆచారాలు ఎన్నైనా మొత్తం? 6 ఏమో చెప్పినారు. సరే మేమే చెప్తాము, ఆ ప్రైజ్ అక్కకి ఇద్దాము. ఓకే చెప్పరు క్లియర్. దేవుని యందు నమ్మిక లేకపోవటం. ఫస్ట్ది గ్రహింపు లేకపోవటం. దేవుని వాక్యం గురించి. ఆ వాక్యం హృదయ లోతుల్లోకి వెళ్ళకపోవటం. వెరీ గుడ్. అపేక్షలు, ఆచారాలు, ఈ లోక సంబంధమైనవి విడిచిపెట్టలేకపోవటము, యోగ్యమైన మనసు లేకపోవడం, ఒప్పుకొనని పాపం ఉండటం, సహవాసం లేకపోవటం. ఇవి ఓకే. ఇప్పుడు అక్కకి ప్రైజ్. ఈరోజు మాకు కూడా వచ్చినాయి ప్రైజులు. క్విజ్ మాస్టర్లకు వచ్చినాయి, చెప్పిన వాళ్ళకు వచ్చినాయి. ఏ సంఘస్థులు ఎవరికి క్వశ్చన్? ఎవరికి ఇప్పుడు? బీనా. వెరీ గుడ్. టైం అవుతుంది, 5 నిమిషాలే ఉంది. ఏ సంఘస్థులు గొప్ప ఉపద్రవమైనను వాక్యం అంగీకరించారు? ఎత్తొద్దు, చెప్పొద్దు. చెప్పేసినారు. ఇలాంటివి కొంచెం చెప్పని వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. దా రామ్, మెర్సీ చెప్పేసింది. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏ వాళ్ళకి ఈజీగా ఉందా? రెవల్యూషన్ 1:15. అందరూ ఒకేసారి చెప్పొద్దు. ప్రకటన 1:15 ప్రకారం దేవుని యొక్క స్వరం ఎలా ఉంది అనేది చెప్తారు. ఆ స్వరం ఎలా ఉంది? ఎవరికి వాళ్ళు ప్రైజ్? విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది. నెక్స్ట్ బి వాళ్ళు. దేవుని నామము దేనికంటే హెచ్చుగా ఉంచబడింది. అందరు చెప్పొద్దు, వస్తే చేయొద్దండి. దేవుని నామంను దేవుడు దేనికంటే ఎక్కువ చేసినాడు? దేవుని వాక్యమును. కరెక్టే అక్క. దేవుని నామము కంటే దేనిని హెచ్చుగా చేసినాడు? నామము కంటే. ఎవరికి లేదు ప్రైజ్. ఓకే నెక్స్ట్. వర్తమానం అంతా ఒక 4 పాయింట్స్లో అక్క చెప్పినారు. ఆ 4 పాయింట్స్ ఇప్పుడు ఎవరు? ఏ వాళ్ళు? బి వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా చెయ్యెత్తాలి, చెప్పాలి. మొత్తాన్ని 4 పాయింట్స్లో చెప్పినారు. వినాలి, నమ్మాలి, కార్యసిద్ధి అంటే వాక్య ప్రకారం జీవించాలి. ఇంకొకటి ప్రకటించాలి. అక్క ఒక మాట చెప్పింది దానికి. ట్రిబులేషన్. వాక్యం కొరకు శ్రమ అనుభవించాలి. ఇంకొక క్వశ్చను, ఇది పర్సనల్ క్వశ్చను. ఈ వాక్యము లోకమంతటా ప్రబలాలి అని అంటే వేగంగా మనమేం చేయాలి? ఇది అందరూ చెప్పాలి. ఈ వాక్యము వేగంగా అందరికీ ప్రబలాలి, పరిగెత్తాలంటే మనం ఏం చెయ్యాలి? అసలు సువార్తే లేదు. అక్క చెప్పింది సువార్త చెప్పాలని. ఇందాక చెప్పిన ఆన్సర్లోనే ఉంది. చెప్తావా శ్రావణి? పరిమళ వాసనగా ఉండాలి. ఏం చెయ్యాలి? ప్రార్థన చేయాలని చెప్పింది అక్క. వాక్యంతోనే చెప్పింది. వాక్యమే ప్రబలాలంటే వాక్యంతోనే చెప్పింది అక్క. ఏంటది? వాక్యము ప్రబలాలంటే నేను అడిగింది మనమేం చేయాలి, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? జనరల్గా చెప్పొచ్చు అక్క చెప్పిన వాక్యంలో నుంచి ఏం చేయాలి. ఫస్ట్ది ఒక పాయింట్ చెప్పండి. ఫస్ట్ది చెప్పిన 4 పాయింట్స్ చెప్పడం అంతే. ఫస్ట్ది ఏం చేయాలి?
చెప్పండి. వాక్యాన్ని హియరింగ్ ఫస్ట్ది హియర్ వాక్యాన్ని వినాలి, ఆ, వాక్యాన్ని బిలీవ్ చేయాలి. రెండవది వాక్యమునందు విశ్వాసం ఉంచడం అంటే చాలా ఈజీనా కష్టమా? అయినా విశ్వాసం ఉంచాలి దేవుని వాక్యం. మూడవది దేవుని వాక్యం కొరకు అంటే దేవుని వాక్య ప్రకారం క్రియారూపకం జీవించాలి. నాలుగవది దేవుని వాక్యం కొరకు శ్రమలైన నిలబడాలి. శ్రమ అనుభవించాలి. 4 ఫస్ట్ చెప్పండి. హియరింగ్ వినాలి. రెండవది బిలీవ్ ఇట్. వాక్యమునందు విశ్వాసం ఉంచాలి. మూడవది వాక్య ప్రకారం జీవించాలి. నాలుగవది వాక్యం కొరకు శ్రమ అనుభవించాలి. మరి ఇవి 4 చేద్దామా వద్దా? ఎవరు చెప్పడంలా ఇప్పుడు? చేద్దామా వద్దా? ఎంతమంది చేస్తారు? పోయిసారు అక్క ఎన్ని గంట ప్రార్థన చేయి ఎంతమంది చేస్తారని అంటే కొంతమంది చేతులు ఎత్తారు. ఇప్పుడు మన ద్వారా వాక్యం ప్రబలేటట్లు మనం దేవునికి మన జీవితాలు అప్పగించుకుందామా లేదా? ఒక్క రాజు ద్వారా దేశమంతా ఏమైంది? వాక్యం ప్రబలింది. తర్వాత ఒక సంఘం దేవునికి అంటే దేవుని వాక్యం కొరకు వాళ్ళు నిలవబడ్డందుకు కష్టమైన వాక్యం వారి సంఘం ద్వారా ఏమైంది చెప్పాలి. ఇప్పుడు మరి నీ ద్వారా నా ద్వారా ఈ లోకంలో వాళ్ళకి వాక్యము ప్రబలాలంటే మనం ఏం చేయాలి? చేయాలా వద్దా? చేద్దామా వద్దా? ఎవరు చెప్పడంలా, గట్టిగా చెప్పడంలా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు పాడుకున్న తర్వాత గాస్పుల్ మీటింగ్ ఉంటుంది.